మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2025 నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం అఫ్ కోర్స్ తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనమంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము. న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ రెజల్యూషన్తో వెళ్తూ ఉంటాం కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జనరల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను. విశ్వావసునామ సంవత్సరం, ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్, ఓకే, ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్, కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే 12 రాశుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకి మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి. సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని, సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈస్ మూలతరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు 2026కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్గా ఉండి మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మంత్లీ ఫలాలు. మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి, కొన్ని స్లోగా మూవ్ అవుతాయి. ఎన్ని స్లోగా మూవ్ అయ్యే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు. శని 2.5 సంవత్సరానికి మూవ్ అవుతాడు, గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు, రాహుకేతులు 1.5 ఇయర్కి మారుతూ ఉంటారు. అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వర్ష ఫలంలో లేదా ఇయర్లీ రాశి ఫలాలు, లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం. మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి. 2.5కి ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు. అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ 4 గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం. సూర్యుడు గురించి, కుజుడు గురించి, బుధుడు, శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం. ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటంటే శని, గురువు, రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం. అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు. ఆయన 2.5 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయరే మారారు కాబట్టి ఈ హోల్ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది, మార్పు ఉండదు. గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. రాహుకేతులు ఇయర్ ఎండ్లో డిసెంబర్ 2nd మారుతున్నారు. మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ 6 months ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే 6 months వరకు కూడాను. బట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో ముందుకు చాలా దూసుకుని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. మిథున రాశి వారికి 2026 ఎలా ఉండబోతుందండి? సో మిథున రాశి ఎక్కువగా ఒడిదుడుకులు లేని రాశి, తటస్థంగా న్యూట్రల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ ఆటంకాలు ఉంటాయి, కానీ పని ఏదో ఒక విధంగా అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి 1-2 సెట్ బ్యాక్స్ వచ్చినా ముందుకు దూక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పెద్ద ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఏమంటారు. ఇదే విధంగా వీళ్ళకి వచ్చే జూన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు ఎలా ఖచ్చితంగా జూన్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. మనకి రాశి ప్రకారం చూసుకున్నట్టు మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న పేర్లంతా ఇందులో ఉంటారండి. మనకి గ్రహాలు శని వచ్చేటప్పుడు వీళ్ళకి మీనరాశిలో ఉన్నారండి. తర్వాత వీళ్ళకి జూన్ వరకు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి గురువు మారుతూ ఉన్నారు. కుంభంలో వచ్చేటప్పటికి రాహువు, సింహంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నారు. ఇవి యొక్క గ్రహాలు చూసుకుంటే ఓన్లీ మనం బాగా క్లీన్గా చూస్తే జూన్ 2న గురువు మారుతున్నారండి. దీంతో కొంచెం చాలా తర్వాత ముందు ఉన్నటువంటి, అంటే ఫస్ట్ 6 months ఒక రకంగా, తర్వాత 6 months ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంది. బట్ మిగతా గ్రహాలన్నీ హోల్ ఇయర్ అక్కడే ఉన్నాయి అనమాట. ఈ చేంజ్ కనుక చూసుకుంటే జూన్ తర్వాత మిథున రాశి వాళ్ళకి ధన ప్రవాహం ఎక్కువ వస్తుంది.
ఓకే. ఇప్పుడు దాకా ఎలా ఉంటుందంటే లాస్ట్ 6 మంత్స్ ఎలా ఉందని అలానే ఉంటుందండి. బట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో యావరేజ్ గా ఉంటుంది. ఒకసారి అప్రిసియేషన్, ఒకరోజు వచ్చేటప్పటికి బాస్ చేత చివాట్లు, ఒకరోజు జాబ్ చేద్దాం, ఒకరోజు వద్దు, ఒకరోజు టాస్క్ కంప్లీట్ అవ్వలేదు, ఏదో తడబడ చేసి అవతల పడేసేద్దాం, తర్వాత చూసుకుందాం, ఈ టైప్ ఉన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం తోటి ధనానికి సంబంధించిన వ్యవహారాలు చాలా స్లోగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల పుణ్యకార్యాలు చేయాలన్న ఆలోచన ఉండదు. పుణ్య కార్యాలు చేయాలన్న ఆలోచన ఉండదు, రానివ్వరు. రానివ్వదు. ఎందుకంటే రాహు ఇస్ ఏమంటారు, మాయ. గురువు ఉన్నాడు అనుకోండి, పూజలు చేద్దాం అనుకుంటారు అనమాట. అక్కడ పుణ్యస్థానం, లక్ అంటారు అనమాట, భాగ్యస్థానం అంటారు. అక్కడ రాహు ఉండటం ఏంటంటే కంటామినేట్ చేసేస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఇలా గుడికి వెళ్ళే బదులు అలా గ్యాంబ్లింగ్ చేసి వద్దాము, ఇలా వెళ్ళే బదులు అలా మూవీకి వెళ్దాము, ఇలా ఉండే బదులు అలా ఉందాము అన్న యాంగిల్లో ఎక్కువ ఉంటారు అనమాట. ఇది ఆటంకాలు ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది. అయితే జూన్ తర్వాత గురువు మారటంతో వీళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళకి గురువు మనకి ఏం చెప్తారంటేనండి, 10th హౌస్లో శని ఉంటే ఏమవుతుంది అంటే వెరీ సింపుల్ అండి. పాపం, ఉద్యోగం, విఘ్నకం, కృషి సర్వాది విఘ్నం చ అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో పని విషయంలో కొంచెం స్మార్ట్గా చేసేద్దాం, ఎవరు చూస్తున్నారులే అని రూల్స్ బ్రేక్ చేసుకునే విధంగా ఉంటారు. కానీ ఆ తర్వాత బాస్ చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత గొడవలు పడే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా చూసుకుంటే ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలతో పనులు అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారండి. తర్వాత అంతేకాకుండా సమస్త కార్యాలకి ఆటంకాలతో సక్సెస్గా ముందుకెళ్తారు. కొన్నిసార్లు వీళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకోవచ్చు, లేదంటే శాస్త్రాన్ని, ధర్మాన్ని చేయాల్సిన పని చేయకుండా వెళ్ళిపోయి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదో ఒక విధంగా పని సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. టోటల్గా పని విషయంలో స్లోతో అన్ని సాధించుకుంటారు. నెక్స్ట్ గురువు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి. గురువు ఫస్ట్ హౌస్లో ఉంటే మనకి ఏం చెప్తారంటే, రాముడు శ్రీరామచంద్రమూర్తి ఆయనకి లగ్నంలో అంటే రాశిలో గురువు ఉన్నప్పుడు అయోధ్యని వదిలేసి అడవులకు వెళ్ళారు అని చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి లాస్ట్ 6 మంత్స్ లేదంటే వచ్చే 6 మంత్స్ ఎలా ఉంటుందంటే, రాజకోప, మన సంస్కృతిలో ఏం చెప్తారంటే రాజకోప, యశోహాని, ఉద్యోగ విరోధకం, బుద్ధి భ్రంశో, సౌభాగ్యహాని అని చెప్తారు. ఈ టైంలో ఏమవుతుందంటే రాజులకు కోపం వస్తుందంట. రాజులు అంటే ఎవరంటే ఇప్పుడు ఉన్న బాసులు, వాళ్ళకి కోపాలు వస్తుంది. లేదంటే వీళ్ళ పైన పొలిటీషియన్స్ ఎవరంటే వీళ్ళ మీద కోపపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగంలో హాని, తర్వాత విరోధకం, ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఉద్యోగంలో చిరాకులు ఉంటాయి. మతి భ్రంశం, వీళ్ళకి మైండ్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్, ఇది చేద్దాం అది చేద్దాం, లేదంటే టూ మచ్ ఓవర్ అంబిషన్స్, నేను ఏదైనా పని చేసేస్తానని తెగ అది ఇచ్చేస్తుంటారు, ఏమో వాగ్దానం చేసేస్తుంటారు. కానీ రియల్ లైఫ్లో చేయడం చాలా కష్టం అవుతుంది. అంటే గురువు ఏం చేస్తాడంటే వాయుతత్వానికి సంబంధించిన ప్లాన్, శూన్యానికి సంబంధించిన ప్లానెట్ కాబట్టి అండి, పెద్ద పెద్ద సమయాన్ని నేను సాల్వ్ చేసేస్తాను, ఎంతదైనా నేను చేసేస్తాను, అదేముంది ఇదేముందని మాట్లాడతారు. కానీ రియల్ లైఫ్లో వచ్చేటప్పుడు చేయలేక తద్వారా వాళ్ళు మళ్ళీ ప్లానింగ్ మార్చేసుకుంటారు. ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ ప్లానింగ్ ఉంటుంది. అయ్యో నేను ఏదో పెద్ద ప్లానింగ్ ఇచ్చాము అది కాదన్నట్లు ఇట్లా ప్లానింగ్లు మార్చుకుంటూ ఉంటారు. ఓవర్ అంబిషన్స్తో ఉంటారు, లేదా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. గురువు ఫస్ట్ హౌస్లో ఉండడంతో ఇలాంటి అనుకోని విధంగా జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటారు. కానీ ఇదే గురువు జూన్ తర్వాత వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమనం. సో ఈ టైంలో ధర్మ వ్యయం, ధర్మ కార్యాలకు సంబంధించిన విషయాల్లో వ్యయానికి సంబంధించిన విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ టైంలో మనస్సౌఖ్యంగా ఉంటుంది, యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి, సౌభాగ్యం, లక్ వీళ్ళకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా అనుకున్న పనులు కాని వాటికి ఇక్కడ ముందయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి గురువు జూన్ తర్వాత వీళ్ళకి బాగా చక్కగా యోగ్యతని ఇస్తూ ఉంటాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వటం కానివ్వండి, ధనం రావటము, పిల్లల విషయంలో పెద్ద పెద్ద ర్యాంకులు రావటం, పిల్లల ద్వారా మంచి హ్యాపీ న్యూస్లు వినే అవకాశం చాలా ఎక్కువ మంది ఉంటుంది జూన్ తర్వాత. తర్వాత వీళ్ళకి రాహు కూడాను కొన్ని గ్రంథాల్లో మిక్స్డ్గా చెప్పినా కానివ్వండి, బట్ వీళ్ళకి ఓవరాల్గా రాహు 9th హౌస్లో ఉండేసి ఏమవుతుందంటే అండి, ధనాదాయంకి సంబంధించిన వ్యవహారాల్లో ఖర్చులు ఉంటాయి, విపరీతంగా ఖర్చు చేస్తారు అని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే జీవ గజ నాశ ధనధాన్యాది నాశనాకృత అని చెప్తారు. అంటే ఎప్పటిదాకా వీళ్ళకి ఏదైనా సపోర్టింగ్గా ఉన్న కంప్యూటర్లు కానివ్వండి, సాఫ్ట్వేర్లు కానివ్వండి, లేదంటే మనకి ఈ రోజుల్లో ఏమంటే మూవీస్ కానివ్వండి, ఇలాంటి ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన వ్యవహారాల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రిసిటీ, పవర్, ఇంటర్నెట్ ఇలాంటి వ్యవహారాలను వాడుకొని ఎవరైనా కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే అవి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వవు. దాంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు విపరీతంగా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయాణాల్లో
ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఓకే. అంత స్మూత్ జర్నీ కాదు ఏదైనా కానీ. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ జర్నీ ఏదైతే పర్పస్తో వెళ్ళారో ఆ పర్పస్ వీళ్ళకి సరైన అనుకూలత లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా 3 గ్రహాలు కనుక చూసుకుంటే నార్మల్గా కొంచెం ఇబ్బందులతో జూన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత గురువు అనుకూలంతో రావడంతో ఒక 30-40% ఇళ్లలో ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్ర ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందండి. ఒకటి రాజ్యము, సంపద, అంటే ప్రమోషన్ వస్తుంది, సంపదలు వస్తూ ఉంటాయి. కానీ పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ముందే చెప్పాను, శ్రీరామచంద్రుడు జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు అడవులకు వెళ్ళారని చెప్తూ ఉంటారు. సో వీళ్ళకి శని ప్రభావం అయితేనేమండి, తర్వాత గురువు ఫస్ట్ హౌస్లో ఉండటం అయితేనేమండి, పరవాసము ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా అందరి దగ్గర వీళ్ళు అప్రిషియేషన్ చేసుకుంటూ సర్వజన పూజ్యము చక్కగా ఉంటూ హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, సంపదలు ఉంటుంది, ఫారిన్ వెళ్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సర్వజన పూజ్యము, ఇయర్ ఎండ్లో భయపడే సంఘటనలు జరుగుతాయి వీళ్ళకి. ఓకే. తర్వాత పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజ్యము, అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక అథారిటీ పవర్ ఉంటుంది. వీళ్ళకి పరవాసం, ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫారిన్లో స్టే చేయటం, ట్రాన్స్ఫర్లు అవ్వటం, అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండులో ధనాన్ని కోల్పోతారు, భయపడే సంఘటనలు జరుగుతాయి. వీళ్ళు ఏదైనా కనుక ప్రోగ్రామ్ ఒక పని అంత ముందు చేసి ఉంటే వాటిలో బ్రేకులు, ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో పునర్వసు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఈ రెండులో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ 3-4 monthsలో ఇది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగాల ఆటంకాలు వస్తాయి కాబట్టి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు, శని పాశుపతం కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి గురువు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అండి, గురు గ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు, తారాదేవికి సంబంధించిన జపాన్ని చాంటింగ్ చేయించడం చాలా అవసరం. వీటితో పాటు వీళ్ళకి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల దుర్గాదేవికి సంబంధించిన పూజలు, మంత్రాలు చేసుకుంటూ ఉండాలి. చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ పెద్ద పెద్ద పూజలు అనమాట. బట్ ఇండివిజువల్గా చేసుకునే పూజలు నేనేం చెప్తానంటే, వీళ్ళకి గురువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేయటం, అవన్నీ చేసుకుంటూ ఉండాలి. మనకి కోటప్పకొండ వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ గురువుకి సంబంధించి. అలానే శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం, శనికి ఇండివిజువల్గా వీళ్ళు ఒక్కసారి శనికి సంబంధించిన పాశుపత అభిషేకం చేయించుకుంటాం పాటు శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలానే రాహు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఫారిన్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్న వాళ్ళకి రాహుకి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు ఉంటుంది. రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా మంత్రం, దుర్గా సప్తస్లోకి లేదంటే విజయవాడ కనకదుర్గమ్మను రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి. ఎక్కువైతే రాహుకి సంపూర్ణ శాంతులతో పూజలతో పాటు చండీ హోమం, చండీ ఇవి చేయించుకుంటున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం, ధనానికి కుబేర పాశుపత అభిషేకం, ఇంకా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, మాకు బహువిధాల ధనం కావాలి, పర్లేదు బాగానే వెళ్ళిపోతున్నాం, ఇంకొక ఛానల్ మాకు రెవెన్యూ కావాలి అనుకున్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి. ఇవి కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుంది, విశేష హోమం అని ఉంటుంది. అంటే సమస్య కాంప్లికేటెడ్గా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కానీ వీళ్ళ బంధువులకు కానీ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ ఇవి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుందండి. బట్ నేనేం చెప్తానంటేనండి, సమస్య ఎటు నుంచైనా రావచ్చు. సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పరిష్కారాలు మన శాస్త్రాల్లో, ఓకే, అటు వేదాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, తాంత్రికల నుంచి, వంశపారంపరంగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయండి, ఆధ్యాత్మికమైన ప్రాక్టీసెస్. వాటిని ఏదో ఒకటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సమస్యల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గి లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సొల్యూషన్ కూడా ఉంది, ఇన్ టైంలో దాన్ని మనం ట్రిగర్ చేస్తే సరిపోతుంది అంటారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.